హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. దేశవ్యాప్తంగా జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అడుగులేస్తుంది. అభ్యర్థులను ఎవరెవరిని కసరత్తులు చేయాలి, ఎవరెవరిని రేసు గుర్రాలుగా మార్చాలి, ఎవరెవరిని బరిలో దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సిఈసి సమావేశాలు ఏర్పరుస్తోంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి మొదటి దశలో జరగబోయే రాష్ట్రాలన్నిటిపైన ఇప్పుడు ఫోకస్ పెడుతూ కూడా ఈరోజు సిఈసి సమావేశం జరుగుతుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఈరోజు సిఈసి సమావేశం ఉండబోతోంది. ఈ సిఈసి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఇటు మల్లికార్జున ఖార్గే, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర నాయకుల సమావేశంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర లోక్సభ అభ్యర్థులు ఎవరు, వారి భవిష్యత్తు ఏంటో అనేది ఈరోజు సమావేశంలో తేలబోతోంది. ఇప్పటికే 17 అభ్యర్థులకు సంబంధించి 3 అభ్యర్థుల కసరత్తులు అయితే అయిపోయి, మిగతా 13 సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్లో ఇప్పుడు ఈ ఎక్కువగా బీఆర్ఎస్కు అలాగే బీజేపీకి పట్టున్న ప్రాంతాలపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడుతూ కూడా ముందుకెళ్తోంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్లో వచ్చిన నాయకులకి అలాగే ఇతర అంశాలపైన కూడా టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సంఖ్య వారిపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ముందులు అడుగులేస్తూ తెలుస్తుంది. ఇక చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అయితే పెడుతోంది. వీరికి అక్కడ స్థానం ఇవ్వాలా లేకపోతే ఇంకెవరికైనా కల్పించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చూస్తోంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి ఉండగా ఆయన పేరైతే పరిశీలిస్తున్నారు. మరి సికింద్రాబాద్ స్థానం నుంచి తొలుత బొంతు రామ్మోహన్ పేరైతే వినిపించింది. దానికి అక్కడ స్థానికుల నుంచి అయితే వ్యతిరేకత రావటం, ఇప్పుడు ఆయన పేరుతో పాటు ఇంకొక కొత్త పేరునైతే ఇక్కడ వ్యతిరేకత అంశాలైతే మనం చూసుకోవచ్చు. మరి ఇంకా మిగతా స్థానానికి సంబంధించి బలమైన అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారు, వారు ఎవరెవరిని తీసుకోవాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి చాలా పేర్లు అయితే కొత్తగా వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కొత్త నాయకుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అవకాశం కల్పిస్తారా లేకపోతే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారికి అవకాశం కల్పిస్తారా అనేది ఈరోజు జరుగుతున్న సిఈసి సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల గురించి ఈరోజు ఫైనల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా తెలంగాణలో ముందు అడుగులు వేయడానికి ఇటు కాంగ్రెస్ రాష్ట్రం అలాగే ఏఐసిసి ఈ రెండు కూడా ఒక తాటి మీదకి వస్తే తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి అధిష్టానం పెద్దలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.